చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గతేడాది కిలోకు 12 రూపాయల వరకు గిట్టుబాటు ధర లభించగా ప్రస్తుతం 7 రూపాయలు మాత్రమే చెప్తున్నారని విమర్శించారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు 4 నుంచి 5 రూపాయలకే పంటను కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. మామిడి పంటకు టన్నుకు 15 నుంచి 20 వేల రూపాయల వరకు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో బాగా పండించే పంటలో మామిడి పండ్లు ఒక మేజర్ గా ఉంటుంది. ఈ మామిడి పండు రైతులు గిట్టుబాటు ధరలు లేకుండా ఎంత అవస్థ పడుతున్నారో మేము చూస్తా ఉన్నాము. ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అదేవిధంగా మనం చూసినట్లయితే గత ఏడాది తోతాపురి మామిడి పండు రైతులకి కిలో 12 రూపాయలు ధర పలికింది ప్రభుత్వం చెప్పినారు. కానీ ఈ ఏడాది వచ్చి అది 7 రూపీస్కి తగ్గించేసినారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతుంది, అండ్ పురుగుల మందులు కొనాలన్నా ఆ ధరలు పెరుగుతుంది, కూలీ ఖర్చులు పెరిగింది. ఇవన్నీ పెరిగినా కూడా రైతులకు ఎందుకు మీరు గిట్టుబాటు ధర, కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా 7 రూపాయలకి మీరు ఎందుకు తగ్గించినారని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన 7 రూపాయల ధర కూడా కొన్ని గుజ్జు ఫ్యాక్టరీలు తీసుకోకుండా దాన్ని కూడా వెనక్కి పంపించేసి, లేదంటే దానిలో కూడా ఇంకా తక్కువ అడుగుతున్నట్టు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, రైతులకి 18 రూపాయలు ధర పలికేటట్లు వెంటనే ప్రభుత్వము మామిడికాయ రైతులకి 18 రూపాయలు తీసుకునేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాము. మనము అదే విధంగా చూసినట్లయితే వీళ్ళు ఒక మామిడి పండు రైతు ఎంత శ్రమ పడితే ఆ మామిడి పండు మన చేతికి వస్తుంది. అతను వెండనక వాననక కష్టపడి ఆ పండుకి సరిపోయే మందులు వేసి దాన్ని మంచిగా చేసి ఒక ఫ్యాక్టరీకి తీసుకొని రావాలంటే దాని యొక్క శ్రమ అనేది, ఒక రైతు శ్రమ అనేది మీకు కనబడలేదా? అదే విధంగా మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాము, ఒక మామిడి పండు జ్యూస్ తీసుకుంటాం. ఆ మామిడి పండు జ్యూస్ వచ్చి 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. అక్కడైతే ఈజీగా అంత డబ్బులు ఇచ్చేసి మామిడి పండు జ్యూస్ తాగేస్తాము. వీళ్ళు కష్టపడే రైతులని ఆదుకోకుండా ఇలా వ్యాపారస్తులని వాళ్ళ యొక్క లాభాలని ఇంక్రీజ్ చేస్తున్నారు. కానీ రైతు పడే కష్టాన్ని మాత్రం వీళ్ళు గుర్తించడం లేదు. ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాము, రైతులను ఆదుకోండి, 18 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వండి. అదే విధంగా ఇంకొక విషయం ఏమంటే, సీరియల్ సిస్టమ్ లో మనం వచ్చి టోకన్స్ ఇస్తా అంటారు, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని. ఆ టోకన్ సిస్టమ్స్ కూడా లేకుండా వాళ్ళకి ఎవరి ఇష్టమో వాళ్ళని పిలవడము, మిగిలిన వాళ్ళని అక్కడే పెట్టేయడము. అండ్ మేము మొన్న చూసినప్పుడు ఎన్ని ట్రాక్టర్స్ లో ఉండే పండ్లు అలానే కుళ్ళిపోయి వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది కూడా మేము గమనించినాం. రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తాంది అని మేము అడుగుతున్నాం. అదే